అందరికీ నమస్కారం. మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త ఏదైతే ఉందో మరి తెలంగాణ ప్రజానికానికి తెలియాల్సిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. దీనికి ముందు నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయం ఏంటంటే టీవీ డిబేట్లు అంటే అర్థమైంది అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలా పరిపాలిస్తోంది, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో నిజమెంత, ఏవైనా కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అంశాలు కావచ్చు, రాష్ట్రంలో రాజకీయ అంశాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇట్లా అనేక అంశాలపైన మొత్తం మీద ఏవైతే మరి వార్తా ఛానళ్ళు మీడియా అని మనం పిలుస్తాం కదా, దానిలో మరి రాత్రి 7:30 నుంచి ఒక ఛానల్ 8:00 అట్లా మొత్తం మీద డిబేట్స్ వస్తూ ఉంటాయి. ప్రోగ్రామ్స్, న్యూస్ రిప్రజెంటేటివ్, వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు అందులో పాల్గొంటారు. ఒక అంశం మీద చర్చ జరుగుతుంది. అది ఏ అంశమైనా కావచ్చు. ఎవరికి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా టీవీ డిబేట్లు అంటే ఏంది యాక్చువల్గా అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మన టీవీ డిబేట్లు ఉంటాయని చెప్పవచ్చు. మన తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా చూస్తున్నాం టీవీ డిబేట్లు. మరి చూసాం, మన చెప్పులతో కొట్టుకున్నారు, ఒకరిపైన ఒకరు విరుచుకుపడ్డారు, కుర్చీలు లాగి ఒకరిపైన ఒకరు కుర్చీలు విసురుకోవడం మన ఇటీవల కాలంలో కూడా చూసాం. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా మరి ఏవైతే మరి కుర్చీలు లాగి కొట్టుకోవడం, ఒకరినొకరు ఇష్టం తిట్టుకోవడం, డిబేట్లు అంటే ఇంత దారుణమా అన్న పరిస్థితి వచ్చేసింది ప్రస్తుతం. అంటే ప్రజా సమస్యలు లేవు, పాడలేవు, డిబేట్లకు రావడం, ఒకరినొకరు తిట్టుకోవడము, కొట్టుకోవడము, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం, ఇది చూస్తున్నాం. అయితే సరే, ఇది ఒక ఎత్తు. అయితే మరి ఇటీవల కాలంలో మనం చూసాం, ఈ మధ్య కాలంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి వార్తలు రావడం, తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రికి సంబంధించి వార్తలు రావడం, ఆ తర్వాత 1-2 రోజుల తర్వాత ఎన్టీవీకి సంబంధించిన జర్నలిస్టులను, ఒక 2 జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, ఆ ఛానల్లో సోదాలు చేయడం, దీనిపైన రాజకీయ పార్టీలు విరుచుకుపడడం, మాట్లాడడం, విమర్శలు చేయడం, అధికార పార్టీ ఏమో మీడియాను హెచ్చరించడం, అడ్డగోలుగా రాస్తే బాగుండదని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడడం, ఈ విధంగా కొన్ని సంఘటనలు, కొన్ని పరిణామాలు రాజకీయ ఈ తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ఇక ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది, మరి ముఖ్యంగా మన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు స్పందించడం, కేటీఆర్ స్పందించడం, వాళ్ళు స్పందించగానే నెక్స్ట్ డే సిట్ విచారణలు అంటూ వారిని విచారణకు పిలవడం, హరీష్ రావు వెళ్ళడం, ఆ తర్వాత వెంటనే కేటీఆర్ వెళ్ళడం, ప్రభుత్వం పైన విరుచుకుపడడం, మేము ప్రశ్నిస్తూ ఉంటాం అనడం. మొత్తం మీద అయితే ఈ ఒక అంటే అధికార పార్టీ, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఈ రెండు పార్టీల మధ్యన ఒక యుద్ధ వాతావరణం అనేది ఏర్పడిపోయింది. అయితే అధికార పార్టీ మేము ఏ తప్పు చేయకున్నా బయటికి ఎలా లీకులు వస్తున్నాయి, అడ్డగోలుగా చేతులు ఉన్నాయి కదా అని చెప్పి, కలం ఉంది అని చెప్పి అడ్డగోలుగా రాస్తున్నారని చెప్పి మీడియా మీద కూడా మన కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి కూడా మాట్లాడడం, ఐఏఎస్ కోమటిరెడ్డి అంశం కావచ్చు, మరి ఇటీవల బీఆర్ఎస్ నాయకులు లేవనెత్తిన ఏదైతే పొగ్గు కుంభకోణం, నైని అనే ప్రాంతంలో ఏదైతే టెండర్లు వేశారో మరి సింగరేణి వాళ్ళు, మరి ఈ టెండర్లో కూడా అవకతవకలు ఉన్నాయని, అవినీతి జరగబోతోందని, వాటాలు ఉన్నాయని, అందుకే తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు కొట్టుకుంటున్నారని, ఒకరికొకరికి పడడం లేదని, ఈ బొగ్గు స్కామ్ వెనుక సీఎం దగ్గర బంధువు ఉన్నాడని, 1000 కోట్లు దండుకోవడానికే ప్లాన్ చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు, విమర్శలు కూడా చేశారు, మనం విన్నాం. అయితే ముఖ్యంగా జరుగుతున్నాయా, జరగట్లేదా, అసలు ఏది నిజము, ఏది వాస్తవము తెలియకుండా మరి లీకులు ఎలా బయటకు వస్తున్నాయి, మీడియాలో ఎలా
అవన్నీ ప్రసారం అవుతున్నాయి, పత్రికల్లో ఎలా రాస్తున్నారు అన్న కూడా చర్చ మొదలైంది. దీని మీద అధికార పార్టీ సీరియస్గా ఉంది. ఇక సిట్ విచారణ జరుగుతున్నప్పుడు కేటీఆర్ మొన్న సిట్ విచారణకి వెళ్ళారు. సిట్ విచారణ జరుగుతున్న సమయంలో కొన్ని టీవీ ఛానల్స్లో మరి అనవసరపు లీకులు వేశారు. కొన్ని టీవీ ఛానల్స్ V6 అని చెప్పేసి కొన్ని ఛానల్స్ ఈ లీకులు ఎలా వెళ్తున్నాయి అని చెప్పేసి కూడా ఒక చర్చ జరిగింది. అయితే ముఖ్యంగా ఈ లీకుల మీద మరి ఇటీవల ABN ఛానల్లో ఒక డిబేట్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ డిబేట్లో మరి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు, అదేవిధంగా మరి ఇతర BRS నాయకులు ఇంకొకరు మొత్తం మీద 4 డిబేట్లో పాల్గొన్నారు. లీకులు అసలు ఎలా బయటకు వస్తున్నాయా అనే అంశం మీదనే ప్రధానంగా ఈ డిబేట్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చ జరుగుతున్న క్రమంలో మరి ఫోన్ లైన్లో లైవ్లో ఉన్న BRS ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు చాలా సీరియస్ అవుతూ మరి ఈ లీకులు ఎవరిస్తున్నారు అంటూ ఒక పరోక్ష పదజాలాన్ని వాడుతూ ఆయన ఇచ్చిన కొడుకులు అంటూ మొత్తం మీద మీడియాను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మరి దీంతో వెంటనే న్యూస్ రిప్రజెంటేటర్ గా ఉన్న మరి ఎవరైతే వెంకటకృష్ణ ఉన్నాడో సీరియస్ కావడం, మీరు హద్దులు మీరుతున్నారు, హద్దులు దాటి మాట్లాడుతున్నారు, కొంచెం తగ్గండి, ఇది కరెక్ట్ కాదని చెప్పి తక్కెలపల్లి రవీందర్రావును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడం, వెంటనే క్షమాపణ చెప్పాలని వెంకటకృష్ణ అడగడం, నేను క్షమాపణ అస్సలు చెప్పాను, నేను తగ్గాను, నేను ఇలానే మాట్లాడతా అని తక్కెలపల్లి రవీందర్రావు మాట్లాడడం, మొత్తం ఇద్దరి మధ్యన కొంత మాటల యుద్ధం అనేది జరిగింది. ఆ తర్వాత వెంటనే మరి వెంకటకృష్ణ ఆయనను గెట్ అవుట్ ఫ్రమ్ మై టీవీ డిబేట్ అని చెప్పేసి ఆయన గెట్ అవుట్ అని ఆయన అనేసాడు సింపుల్గా. సహనం కోల్పోయారా మరి ఏం జరిగిందో తెలియదు. మరి ఆయన కూడా మాకు అవసరం లేదు, నేనే స్వయంగా నేనే క్విట్ అవుతాను, క్విట్ మై సెల్ఫ్ అని చెప్పి ఆయన అనడం, వెంటనే వెంకటకృష్ణ కూడా స్పందించి లైన్లో నుంచి ఆయన కట్ చేయండి అని మాట్లాడారు. మొత్తం మీద అంటే ఒక ఎమ్మెల్సీకి ఒక రాజకీయ నాయకునికి టీవీ డిబేట్కు పిలిచి మరి గెట్ అవుట్ అన్నాడు అని చెప్పేసి ఈరోజు ABN ఛానల్ మీద వెంకటకృష్ణ మీద కూడా కొన్ని విమర్శనలు, ఆరోపణలు దీని మీద అంటే చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ముఖ్యంగా మరి ప్రజానికం ఏం కోరుకుంటున్నారు అంటే రాజకీయ పార్టీ అధికార పార్టీ అయినా సరే అధికార పార్టీ పని ఏంటి, ప్రజలకు ఇచ్చిన హామీలు సకాలంలో నెరవేర్చడం, మరి రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లడం. అధికార పార్టీ ప్రతిపక్షాలు మరి అధికార పార్టీ ఏవైతే అవినీతి చేసినా లేకపోతే హామీలు నెరవేర్చకపోయినా ప్రజా సమస్యలపైన ప్రతిపక్షాలు పోరాటం చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఈ మధ్య కాలంలో మరి వీళ్ళు ఈ అధికార పార్టీ ప్రతిపక్షాలు మరి మీడియా కూడా ప్రజలకు ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యవస్థలకు ప్రజలకు మధ్యన ఒక రాయబారిగా ఒక మీడియేటర్గా పనిచేయాల్సిన మీడియా కూడా ఈ మధ్య కాలంలో అనవసరపు అంశాల జోలికి వెళ్ళి అపాస్ పాలవుతుందన్నట్టు కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి ఏవైతే మీడియాలో ఇటీవల వచ్చిన IAS ఆఫీసర్ అంశం కావచ్చు, మరి బొగ్గు కుంభకోణం అంశం కావచ్చు, ఇతరత్ర ఏ అంశాలైనా సరే ఈ వాస్తవంగా జరిగాయా లేదా అన్నదైతే ఇంతవరకు ఎవరికి తెలియదు. ప్రతిపక్షం వాళ్ళేమో ఇది పెద్ద స్కామ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతాం, హరీష్ రావు కావచ్చు, KTR కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మరి కాంగ్రెస్ అధికార పార్టీ ఏమో దీనిలో అసలు అవకతవకలే లేవు, ఏం లేవు. ఈ సైట్ విజిట్ ఏదైతే ఉందో మరి గతంలో కూడా అనేక టెండర్లు అనేక సంస్థలు కూడా ఈ సైట్ విజిట్ అనేది ఉంది, ఆ రూల్ ప్రకారమే జరిగాయి. మేము కూడా సింగరేణిలో టెండర్లను ఆ రూల్ ప్రకారం మేము చేయడం జరిగింది, ఎలాంటివి లేవు. అనవసరంగా రాద్ధాంతం ఎందుకని బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, మీడియా కూడా చురకలు అంటించడం, ముఖ్యంగా ABN ఛానల్కు. మొత్తం మీదనైతే అంటే ఒక అనవసరపు అంశాలు, ఒక పనికి మాలిన అంశాలతో ఈరోజు రాష్ట్రంలో ఈ మీడియా మధ్య అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ యొక్క టైం వేస్ట్ కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా బయట నేను అనడం కాదు, ఏ పార్టీకి ఫేవర్ కాదు, ముఖ్యంగా టైం వేస్ట్ చేస్తున్నారు, పాలనను
పాలన గాడి తప్పుతోంది, ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు, అనవసరపు అంశాలను ఈరోజు ముందేసుకునే టైం వేస్ట్ చేస్తున్నారంటూ తమ మీద అధికార పార్టీని, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీని, అదేవిధంగా మీడియాను కూడా ఈరోజు ప్రజలను ప్రశ్నించే పరిస్థితి ఏర్పడ్డది. ప్రజల పక్షాన ఈ 3